ప్రభుత్వ విత్త శాస్త్రం యొక్క పరిధిలో మూడవ పాయింట్ ప్రభుత్వ రుణం. ప్రభుత్వ రుణం. ప్రభుత్వం ఎందుకు రుణం చేస్తుంది? ప్రభుత్వం రుణం చేయాల్సినటువంటి అవసరం ఏంటి? అసలు ప్రభుత్వం ఎన్ని రకాలుగా రుణాలను సేకరిస్తుంది? ఎన్ని రకాలుగా రుణాలను సేకరిస్తుంది? అసలు ఈ రుణము అనేది ఎలాంటి సందర్భంలో ప్రభుత్వాలు చేస్తాయి? ఈ అంశాలన్నీ కూడా మనం ఈ ప్రభుత్వ రుణం అనే అంశంలో మనం చూస్తాం. సో ప్రధానంగా మనకి ఈ ప్రభుత్వ రుణం అనేది ఎందుకు రుణాలు చేస్తుంది ప్రభుత్వం? జనరల్గా వ్యక్తులైతే అప్పు ఎప్పుడు చేస్తారండి? అప్పు ఎప్పుడు చేస్తారు చెప్పండి? మనుషులు వ్యక్తిగతంగా ఎప్పుడు చేస్తారు రుణం? ప్రభుత్వము రుణం చేస్తుంది. రుణం అనేది ఎందుకు చేస్తుంది? రుణం ఎందుకు చేస్తుందండి? ఆదాయం సరిపడినప్పుడు, వచ్చినటువంటి ఆదాయము సరిపడినప్పుడు రుణం అనేది చేస్తుంది. ప్రభుత్వం రుణం అనేది చేస్తుంది. సో ఈ రుణం అనేది ఎందుకు చేస్తుంది, ఏ విధంగా చేస్తుంది అనే అంశాలను మనం చూస్తే ప్రభుత్వ రుణం ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఉత్పాదక రుణం, రెండవది అనుత్పాదక రుణం. ఉత్పాదక రుణం, అనుత్పాదక రుణం. సో ఉత్పాదక రుణం, అనుత్పాదక రుణం. ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి. ఆదాయానికి మించి వ్యయం జరుగుతూ ఉంది. సో ఈ వ్యయం ఎక్కువగా పెరగడం ద్వారా ప్రభుత్వాలు రుణ సేకరణ వైపు దృష్టి సారిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ రుణ సేకరణ ఏ విధంగా జరుగుతుందంటే రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటేమో ఉత్పాదక రుణం, రెండోదేమో అనుత్పాదక రుణం. ఉత్పాదక రుణం, అనుత్పాదక రుణం. సో ఉత్పాదక రుణము అంటే జనరల్గా ప్రభుత్వాలు పెట్టే పెట్టుబడుల ద్వారా తిరిగి మరల ఆదాయాలు సంపాదించవచ్చు. ఎస్పెషల్లీ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందంటే ఉత్పాదక రుణం అని చెప్పుకుంటున్నాం. ఈ ఉత్పాదక రుణం ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రాజెక్టులు చేసే కట్టడానికి అయ్యే ఖర్చు ఆదాయాలు సరిపోలేదు, తద్వారా రుణం కోసం వెళ్తుంది. రుణం కోసం వెళ్ళి ఏం చేస్తుంది? మేము ఆంధ్రప్రదేశ్లో ఓ ప్రాజెక్ట్ నిర్మించాలనుకుంటున్నాం, ఆ ప్రాజెక్టుకి ఇంత ఖర్చు వస్తుంది, మా దగ్గర వచ్చినటువంటి ఆదాయము 100 కోట్లు మాత్రమే ఉంది, మరి ఖర్చు కూడా దానికి దాదాపు ఒక 500 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 500 కోట్లలో మా దగ్గర ఉన్నటువంటి ఆదాయం 100 కోట్లే, మిగిలిన 400 కోట్లు రుణం రూపంలో ఇవ్వండి అంటది. రుణ రూపంలో ఇవ్వమని అడుగుతుంది. సో రుణాల రూపంలో తీసుకొచ్చినటువంటి ఆ డబ్బును ఏం చేస్తుంది? ప్రాజెక్టుల పైన ఖర్చు పెడుతుంది. అదేవిధంగా పరిశ్రమల పైన ఖర్చు పెడతారు. ప్రాజెక్టుల పైన, పరిశ్రమల పైన జనరల్ గా ఖర్చు పెడుతూ రైల్వేల పైన ఖర్చు పెడుతుంది. అంటే అభివృద్ధిపై చేసే రుణము. ఉత్పాదక రుణం అంటే అభివృద్ధి కొరకు చేసేది. సో అభివృద్ధి కొరకు ఏంటి అభివృద్ధి చేస్తుంది? ఇక్కడ సాధారణంగా రైల్వేల పైన చేయడం, ప్రాజెక్టులను నిర్మించడం, పరిశ్రమలపై చేసే ఖర్చు, ఇవన్నీ కూడా ఉత్పాదక రుణంగానే మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఉత్పాదక రుణం ద్వారా జనరల్ గా అభివృద్ధి అనేది జరుగుతుంది. సో అభివృద్ధి జరుగుతుంది. ఉదాహరణకి ఒక ప్రాజెక్ట్ కడతావు, ఇక్కడ సాగునీటి ప్రాజెక్ట్ కడతావు. సాగునీటి ప్రాజెక్ట్ కట్టడం ద్వారా అది అనేక మందికి రైతులకు పంట పండించుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం అభివృద్ధి సాధించడానికి, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడానికి ఆ ప్రాజెక్టు, సాగునీటి ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. అవసరం వస్తే విద్యుత్ ఉత్పత్తికి కూడా అవి ఉపయోగపడతాయి. మరి పరిశ్రమలు పెడుతున్నామంటే పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉపాధి అవకాశాలు లభించడం ద్వారా ఆదాయాలు పెరుగుతాయి, తలసరి ఆదాయాలు పెరుగుతాయి. ఎప్పుడైతే తలసరి ఆదాయాలు పెరుగుతాయో ఆటోమేటిక్ గా ఏమవుతుంది? జీవన ప్రమాణం పెరుగుతుంది. జీవన ప్రమాణం పెరిగితే మనకి ఏమవుతుందయ్యా, ఇక్కడ
జీవన ప్రమాణం పెరగడం ద్వారా, వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు పెరగడం ద్వారా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రాజెక్టుల మీద చేసే ఖర్చు కావచ్చు, పరిశ్రమల పైన చేసే ఖర్చు కావచ్చు, వచ్చినటువంటి ఆదాయం సరిపడినప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే రుణానికి వెళ్తాయి. ఈ రుణాన్ని ఉత్పాదక రుణంగా, అనుత్పాదక రుణంగా మనం చెప్పుకోవచ్చు. ఉత్పాదక రుణంలో మనకు కనపడేది ఏంటి అంటే అభివృద్ధి పైన చేసే ఖర్చు, అభివృద్ధి పైన చేసే వ్యయము. నెక్స్ట్ అనుత్పాదక వ్యయం. అనుత్పాదక వ్యయము అంటే దేశ రక్షణ కావచ్చు, కరువు కావచ్చు, యుద్ధం చేసే సమయంలో చేసే ఖర్చు కావచ్చు, పెన్షన్ల కోసం కావచ్చు, సంక్షేమ పథకాల కొరకు చేసే ఖర్చు, ఇవన్నీ కూడా అనుత్పాదక వ్యయం, అనుత్పాదక రుణం. అంటే అభివృద్ధి పైన కాకుండా సాంఘిక సంక్షేమం పైన, దేశ రక్షణ కొరకు, యుద్ధం చేసే దాని కొరకు, కరువు కాటకాలు ఏర్పడినప్పుడు స్కాలర్షిప్ల కొరకు, పెన్షన్ల కొరకు, ఇలా రకరకాలుగా రుణాలను సేకరిస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడు రుణం చేస్తుందని చెప్పుకున్నాం, ఇందాకనే చెప్పుకున్నాం కదా. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది, అమ్మ ఒడి అని చెప్పేసి విద్యా దీవెన, వసతి దీవెన, అదేవిధంగా ఆటో వాళ్ళకి, తర్వాత వీళ్ళకి దర్జీ వాళ్ళకి, మరి 45 సంవత్సరాలు పైబడినటువంటి మహిళలకి నవరత్నాల కొరకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ రూపాలలో ప్రజలకు డబ్బులు ఇస్తా ఉంది. అయితే ఈ డబ్బులన్నీ కూడా ఏ దానికోసం ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వం అంటే అనుత్పాదక వ్యయమే, అనుత్పాదక రుణం. మరి ఇప్పుడు వచ్చినటువంటి ఆదాయం 1800 కోట్లు అయితే, ఆ 1800 కోట్ల ఆదాయం సరిపోకుంటే ఏం చేస్తుంది, మళ్ళా కేంద్ర బ్యాంక్ దగ్గరకో లేదంటే కేంద్రం దగ్గరకో అప్పు కోసం వెళ్ళాలి. సో ఆ విధంగా అప్పు కోసం వెళ్ళడం ద్వారా అక్కడ కూడా ఏమవుతుందంటే కొంతవరకు అప్పు ఇస్తారు, లిమిట్ ఉంటుంది. ప్రతి గవర్నమెంట్ కు ప్రభుత్వానికి కొంత లింక్ ఉంటుంది, లిమిట్. ఆ లిమిట్ దాటిందనుకో అప్పులు కూడా ఇవ్వరు. ఉదాహరణకి మనమే ఉన్నాం, మన కెపాసిటీ ఏంది, మనం ఎంత దిద్దగలుగుతాము, ఒక 5 లక్షలు, 6 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు దిద్దగలుగుతాం. 1 లక్ష నుంచి 5 లక్షల లోపల మనం దిద్దగలుగుతాం. అంతకంటే ఎక్కువ చేస్తున్నాం అంటే ఏంది, మనకి ఏమైనా ఆస్తి ఉందా చూస్తారు, ఏమైనా ఉద్యోగం ఉందా చూస్తారు. అంటే ఇక్కడ ఏమి అంటే ప్రభుత్వాలు కూడా తాము చేసేటువంటి ఖర్చును, అప్పును గమనిస్తూ ఉంటది. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, లేకుంటే ప్రైవేట్ విత్త సంస్థలు కావచ్చు. సో ఈ విధంగా అన్ని కూడా తమ యొక్క పరిస్థితిని బట్టి, ఆదాయాలను బట్టి మళ్ళా తిరిగి రీపేమెంట్ చేయగలుగుతారా లేదా అని అంచనా వేసుకున్న తర్వాతనే ఏం చేస్తారు, ఖచ్చితంగా అప్పులు ఇవ్వడానికి ముందుకొస్తారు. సో ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి అప్పుకెళ్ళింది. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోతే కేంద్ర ప్రభుత్వం ఏమనిందంటే, ఆయా మీరు డబ్బులు చాలా ఎక్కువ తీసుకున్నారు, మళ్ళీ తిరిగి పేమెంట్ చేయలేము, అప్పు అయితే ఇవ్వలేము, మీకు లిమిట్ దాటిపోయింది అని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ కాడికి పోతే రిజర్వ్ బ్యాంకులో ఆటోమేటిక్గా 400 కోట్ల అప్పు ఉంది. సర్లే అని చెప్పేసి అప్పు ఇస్తానులే అని చెప్పేసి 500 కోట్ల 600 కోట్ల అప్పు శాంక్షన్ చేస్తే అందులో 400 కోట్లు పట్టుకొని మిగిలిన డబ్బు వెనక్కి ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అంటే దీని ఏంది అర్థం, బేసికల్ గా అప్పు తీసుకున్నప్పుడు, రుణం తీసుకున్నప్పుడు ఆ రుణం అనేది ప్రజల కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు, ప్రజా సంక్షేమం కొరకు, దేశ అభివృద్ధి కొరకు పాటుపడాలి. ఆ విధంగా ఉపయోగపడితే ఆ రుణానికి మళ్ళీ తిరిగి రీపేమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉత్పాదక రుణం, అనుత్పాదక రుణాన్ని మనం పరిశీలిస్తే, అనుత్పాదక రుణం అనేది దేశ రక్షణ కొరకు, యుద్ధాల కొరకు, అదేవిధంగా ప్రజా సంక్షేమం కొరకు ఖర్చు పెట్టేది, కరువు కాటకాలు ఏర్పడినప్పుడు ఖర్చు పెట్టేది అనుత్పాదక రుణం. సో ఈ విధంగా అంతర్గత రుణం అనేది, బహిర్గత రుణం అనేది కూడా మరొక అంశం ఉంది. అంతర్గత రుణము అంటే దేశం లోపల తీసుకునేది. అంతర్గత రుణము అంటే దేశంలో వివిధ విత్త సంస్థలు కావచ్చు, లేకుంటే ప్రజల నుంచి డిపాజిట్ల స్వీకరణ కావచ్చు, లేదంటే రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, లేకుంటే కేంద్రం కావచ్చు, ఇది అంతర్గత రుణం. బహిర్గత రుణము అంటే విదేశాల నుంచి అప్పులు తీసుకోవడం. విదేశాల నుంచి అప్పులు అంటే విదేశీ సంస్థలు ఉన్నాయి. IMF ఉంది, IBRD ఉంది, ప్రపంచ బ్యాంక్ అంటారు, ఇవే బ్రిటన్ వుడ్ కౌలలు అంటారు. సో ఇలా ఇతర దేశాల నుంచి కానీ, ఇతర దేశ పారిశ్రామిక సంస్థల నుంచి కానీ, లేకుంటే ఇతర దేశ ప్రభుత్వాల నుంచి కూడా
రుణాలను సేకరిస్తూ ఉంటది. సో కాబట్టి దేశీయ రుణం, అంతర్జాతీయ రుణం అని మరలా రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. దేశీయ రుణం అంటే దేశంలో, స్వదేశంలో సంస్థలు కావచ్చు, విత్త సంస్థలు కావచ్చు, ప్రజల నుంచి డిపాజిట్లు కావచ్చు, లేకుంటే రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, లేకుంటే కేంద్రం కావచ్చు. ఇవి లోకల్ గా, ఇంటర్నల్ గా మనకి తీసుకునేవి. అదే ఎక్స్టర్నల్ గా అంటే విదేశీ రుణం అంటే అంతర్జాతీయ రుణం అంటే వివిధ దేశాలలో ఉన్నటువంటి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల నుంచి రుణాలను సేకరించడం. సో ఏది ఏమైనప్పటికీ రుణాలు అనేటివి వివిధ రకాలుగా సేకరించుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ రుణాలు కూడా ఉత్పాదక రుణం, అనుత్పాదక రుణాలు అని చెప్పేసి మనం చూడాలి. ఉత్పాదక రుణం అనేది అభివృద్ధి పైన ఖర్చు పెడతారు తెచ్చినటువంటి దాన్ని. అనుత్పాదక రుణం అనేది ఆ అనుత్పాదక రుణం అభివృద్ధి పైన కాకుండా సంక్షేమం పైన ఖర్చు పెడతారు. ఇది ప్రభుత్వానికి సంబంధించిన రుణ అంశాలు. మరి 5వ అంశం పరిధిలో ప్రభుత్వ విత్త శాస్త్రంలో 4వ అంశం ఒకటి ఉంది. 4వది ఫెడరల్ విత్తము అంటే ఇక్కడ కేంద్ర రాష్ట్రాల మధ్య కొద్దిగా సంబంధాలు ఉంటాయి. సో రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో దీన్ని పొందుపరిచారు. అంటే ఖచ్చితంగా కేంద్రానికి వచ్చినటువంటి పన్నుల వాటాలో రాష్ట్రాలకు పంపిణీ చేయాలని, కొన్ని కేంద్ర ప్రభుత్వం విధిస్తే వసూలు చేసి మళ్ళా రాష్ట్రాలు కేంద్రానికి చెల్లించాలి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలే పన్నులను విధించుకోవాలి అని, ఈ విధంగా కేంద్ర రాష్ట్రాల మధ్య విత్త సంబంధాలు కూడా ఉన్నాయి. కేంద్ర రాష్ట్రాల మధ్య ఈ విత్త సంబంధాలు రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో పొందుపరిచారు. అంటే జనరల్ గా ఏం చెప్తుంది అంటే ఇక్కడ గ్రాంట్స్ కావచ్చు, లేకుంటే రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి వాటాలు కావచ్చు, లేదా ఆర్థిక సంఘాల ద్వారా నిధులు కావచ్చు, వీటన్నిటిని కూడా బదిలీ చేయడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి ఇక్కడ గ్రామ పంచాయతీల్లోకి 14 ఫైనాన్స్ గ్రాంట్స్ అని, జనరల్ గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విత్త సంబంధమైనటువంటి అంశాలు చాలా ఉంటాయి. ఇది రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో ఉన్నాయి. కేంద్రం రాష్ట్రాలకు సహకరించాలని, రాష్ట్రాలు కూడా కేంద్రాలకు సహకరించాలని. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే తమకు వచ్చినటువంటి ఆదాయంలో వాటాలో రాష్ట్రాలకు కూడా పంపిణీ చేయాలనేది కూడా ఒక పార్ట్. రాష్ట్రాలకు కూడా వాటా ఇవ్వాలనేది ఒక ప్రధానమైనటువంటి అంశం ఉంది. సో అందులో భాగంగానే గ్రామ పంచాయతీలకు కూడా ఫండ్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. 14th ఫైనాన్స్ గ్రాంట్స్ అని 50. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం నియమించబడింది. ఈ 15వ ఆర్థిక సంఘాన్ని నుంచి కొన్ని నిధులు వస్తాయి డెవలప్మెంట్ కొరకు కొన్ని నిధులు ఇస్తూ ఉంటాయి. ఈ విధంగా బదిలీ చేసేది అంటే గ్రాంట్లు ఇవ్వడం కావచ్చు, లేకుంటే ఆర్థిక సంఘాల ద్వారా నిధులను బదిలీ చేయడం ద్వారా కూడా ఈ ఫెడరల్ విత్తంలో ఒక భాగంగానే మనం చెప్పుకోవాలి. ఇది 4వ అంశం, ప్రభుత్వ విత్త శాస్త్రంలో 4వ అంశం. మరి 5వ అంశాన్ని మనం తీసుకుందాం, విత్త నిర్వహణ. విత్త నిర్వహణ అంటే సింపుల్ గా మీరు చెప్పుకోవాల్సింది అంటే బడ్జెట్ను తయారు చేయడం. బడ్జెట్ను తయారు చేసుకున్న తర్వాత బడ్జెట్ను అమలు చేయాలి. అంటే విత్త నిర్వహణలో ఏమేమి ఉంటాయి? ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలను అంచనా వేసి బడ్జెట్ను ఇయర్ వైజ్ గా రూపొందించడం. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఇంత, ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టాలి, ఏ ఖర్చులు పెట్టాలి, ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం, మళ్ళా రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం. ఇలా విత్త నిర్వహణ అనేటివి బడ్జెట్ను రూపొందించడం, బడ్జెట్ను అమలుపరచడమే విత్త నిర్వహణ. ఇవి పబ్లిక్ ఫైనాన్స్ లో ఉన్నటువంటి పరిధి. అంటే ప్రభుత్వ విత్త శాస్త్రంలో ఉన్నటువంటి ప్రధానమైన పరిధిగా మనం గమనించాలి. ఏంటి ఉన్నాయి ప్రభుత్వ విత్త శాస్త్రంలో పరిధిలో? మనం ఒకసారి క్లియర్ గా మళ్ళా చూడండి. ప్రభుత్వ విత్త శాస్త్రం యొక్క పరిధిని వివరించండి. ప్రభుత్వ విత్త శాస్త్రం యొక్క పరిధి. ప్రభుత్వ విత్త శాస్త్రం లెక్క మొదటిది ప్రభుత్వం యొక్క ఆదాయము, రెండవది ప్రభుత్వం యొక్క వ్యయము, మూడవది ప్రభుత్వం యొక్క రుణము, నాలుగవది ఫెడరల్ విత్తము, ఐదవది విత్త నిర్వహణ. ఇవి
5 అంశాలు మనకున్నాయి. ఈ 5 అంశాలలో ప్రభుత్వం యొక్క ఆదాయం గురించి మనం చూసాం. ప్రభుత్వం ఎలా ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది, ప్రభుత్వానికి ఎలా ఆదాయాలు వస్తాయని చెప్పుకున్నాం. ప్రత్యక్ష పన్నుల రూపంలో పన్నేతర రాబడులుగా మనం చూసాం. మళ్ళా తర్వాత దానికి పన్నేతర రాబడిలో మళ్ళీ ఎన్ని రకాలు, పన్ను రాబడిలో ఎన్ని రకాలని కూడా చూసాం. మరి ప్రభుత్వ వ్యయం కూడా చూసాం. ప్రభుత్వ వ్యయం ఎన్ని రకాలుగా ఉన్నది? ప్రభుత్వ వ్యయం ప్రధానంగా మనకి ఏ విధంగా ఉంటుంది? ప్రభుత్వ వ్యయము అనేది 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అది అభివృద్ధి వ్యయము, అభివృద్ధియేతర వ్యయం. అభివృద్ధి వ్యయము, అభివృద్ధియేతర వ్యయం. దాన్నే ప్రణాళిక వ్యయమని, ప్రణాళికేతర వ్యయమని మనం 2 రకాలుగా మనం చూసుకుంటూ వచ్చాం. సో ఇవి ప్రణాళిక వ్యయం మళ్ళీ 2 రకాలు, ప్రణాళికేతర వ్యయం కూడా మళ్ళీ 2 రకాలు అని దాంట్లో చెప్పుకుంటూ వ్యయం. అసలు ఈ వ్యయం పెరగడానికి కూడా కారణాలు ఏంటి అనే అంశాన్ని కూడా మనం చూసాం. మరి ప్రభుత్వ రుణం, ప్రభుత్వ రుణం కూడా ఉంది. ప్రభుత్వ రుణం ఎన్ని రకాలు ఇందాకనే చెప్పుకున్నాం. ప్రభుత్వ రుణం అనేది 2 రకాలు, ఉత్పాదక రుణం అని, అనుత్పాదక రుణం అని చెప్పుకుంటూ వచ్చాం. ఉత్పాదక రుణం మరియు అనుత్పాదక రుణం అని చెప్పుకుంటూ వచ్చాం. మరి ఉత్పాదక రుణం, అనుత్పాదక రుణాన్ని మనం పరిశీలన చేస్తే విదేశీ రుణం, స్వదేశీ రుణాన్ని కూడా మనం దీంట్లోనే అంచనా వేసుకుంటూ వచ్చాం. మళ్ళా ఫెడరల్ విత్తం చూసాం. ఫెడరల్ విత్తం, ఫెడరల్ విత్తం అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేంద్ర రాష్ట్రాల మధ్య విత్త సంబంధాలు ఉంటాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర రాష్ట్రాల మధ్య విత్త సంబంధాల గురించి మనకి ఇది చెప్తుంది అని చెప్పేసి. సో అందుకోసం 7వ రాజ్యాంగ షెడ్యూల్లో ఈ కేంద్ర పన్నులు ఖచ్చితంగా రాష్ట్రాలకు పంపిణీ చేయాలని చెప్పేసి ఆ రోజే రాయడం జరిగింది. సో కాబట్టి ఫెడరల్ విత్తంలో ఆ అంశాలు ఉంటాయి. ఇంకా మనకి ఇంకా విత్త నిర్వహణ, విత్త నిర్వహణ అన్న వెంటనే మీకు రావాల్సింది ఏంటంటే బడ్జెట్. సో బడ్జెట్ లో ఏమేమి ఉంటాయి? ఆదాయాలు ఉంటాయి, వ్యయాలు ఉంటాయి. ఆదాయాలు ఉంటాయి, వ్యయాలు ఉంటాయి. సో ఆదాయ వ్యయాల గురించి ఈ బడ్జెట్ అనేది చెప్తుంది. విత్త నిర్వహణలో ప్రధానంగా మనకి బడ్జెట్ ను తయారు చేయడం, ఆ బడ్జెట్ అమలు పరుచుకోవడం దీనిలో ప్రధానమైనటువంటి అంశాలు. ఇవి మనకు ప్రభుత్వ విత్త శాస్త్రంలో దాంట్లో ఉన్నటువంటి పరిధి. ఆ పరిధిలో ఈ 5 అంశాలను మీరు గుర్తుపెట్టుకోవాలి. అసలు ప్రభుత్వ రుణం అని చెప్పుకున్నాం కదా. అసలు ప్రభుత్వం ఎందుకు రుణం చేస్తుందండి? కారణాలు ఏంటి? ప్రభుత్వ రుణానికి కారణాలు, ప్రభుత్వ రుణం పెరగడానికి కారణాలు, దాన్ని ఎలా తీర్చుకోవాలి, ఇది ఒక క్వశ్చన్. మళ్ళా దీంట్లో ప్రభుత్వ రుణానికి కారణాలు, ఆ రుణం పెరగడానికి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి? ఏమైనా ఐడియా ఉందా? ఏమా జైనాబి ఇంత లేటుగా వస్తుంది? ఏమా లైన్ లో ఉండవా? సురేష్ ఉండవా లైన్ లో? ప్రభుత్వ రుణం పెరగడానికి కారణాలేంటి? ప్రభుత్వ రుణం పెరగడానికి కారణాలేంటి? ఈ రుణం జనరల్ గా ప్రభుత్వాలు ఎందుకు చేస్తాయని మనం దీంట్లో చూసాం. ప్రభుత్వం రుణం ప్రధానంగా రోజు రోజుకు ప్రభుత్వ కార్యకలాపాలు పెరుగుతున్నాయని, వచ్చినటువంటి ఆదాయం సరిపడడం లేదు కాబట్టి అధిక వ్యయం చేస్తున్నారు కాబట్టి రుణాలు కూడా చేస్తున్నారు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాం. రుణం చేసేది స్వచ్ఛందంగా చేయొచ్చు, లేకుంటే ప్రజలు రుణం ఇస్తే తీసుకోవచ్చు. అదే దేశీయ రుణం, విదేశీ రుణం అని చెప్పుకున్నాం. దేశీయ రుణం, విదేశీ రుణం ఎందుకు చేస్తా ఉన్నారు? దేశాలలో ఉన్నటువంటి పారిశ్రామిక విత్త సంస్థల నుంచి కానీ, ప్రజల నుంచి కానీ డిపాజిట్ల స్వీకరణ రూపంలో రుణాలను తీసుకుంటుంది. విదేశీ పరంగా అయితే విదేశీ పరంగా కూడా రుణాలను స్వీకరిస్తుంది. సో అందులో మనకి ప్రధానంగా ఏం కనపడతాయి? విదేశీ రుణాలలో
విదేశీ రుణాలలో కనపడే అంశాలు మనకి ఒక 4-5 అంశాలు కనబడతాయి. అందులో IMF ఒకటి, IBRD ఒకటి. IMF, IBRD తర్వాత విదేశీ సంస్థలు, విదేశీ ప్రభుత్వాలు, ఇలా 4 రకాలుగా మనకు కనబడతాయి. సో ప్రజల నుంచి నిర్బంధంగా రుణాలను స్వీకరిస్తూ ఉంటది. ఒక్కోసారి దాన్ని నిర్బంధ రుణాలు అని కూడా పిలుస్తారు. అందుకోసమే 1974 సంవత్సరంలో ఏం చేసిందంటే కంపల్సరీ డిపాజిటరీ స్కీమ్ అని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టబడడం జరిగింది. కంపల్సరీ డిపాజిట్ స్కీమ్ను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టి నిర్బంధంగా వసూలు చేయడం జరిగింది. సో ఈ విధంగా రుణాన్ని ప్రయోజనాన్ని బట్టి రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చాం. అందులో ఉత్పాదక రుణం అని, అనుత్పాదక రుణం అని చెప్పుకుంటూ వచ్చాం. అదేవిధంగా నిధీకృత రుణం అని, నిధీకృతం కాని రుణాలు అని, స్వదేశీ రుణం అని, విదేశీ రుణం అని, ఇలా ఇక్కడ రకరకాలైనటువంటి రుణాలను తీసుకుంటూ వచ్చాం. ఇవి జనరల్ గా ఈ రుణం అనేది ఇంటర్నల్ డెప్ట్, ఎక్స్టర్నల్ డెప్ట్ లను మనం ఒకసారి పరిశీలిస్తే నెక్స్ట్ ఎంత ఉంది కరెక్ట్ గా డేటా తీసుకుంటారు రేపు ఎల్లుండో. ఈ రుణం యొక్క పరిస్థితి ఏంది, ఆంధ్రప్రదేశ్కి ఎంత రుణం ఉంది, భారతదేశానికి ఎంత రుణం ఉంది, ఇది వరల్డ్ డేటా అయితే ఉంది. కానీ ప్రభుత్వం యొక్క రుణం రిజర్వ్ బ్యాంక్ నుంచి ఎంత తీసుకున్నారు, కేంద్రం నుంచి ఎంత అప్పు తీసుకుంది, ఇలా కొన్ని అంశాలన్నీ కూడా మీకు సేకరించి మీకు గ్రూప్ లో పెడతాను, అప్పుడు అబ్జర్వ్ చేయండి. సో ప్రభుత్వ రుణ సమస్యలు అనేటివి ఎందుకు, ప్రభుత్వ రుణం వల్ల ఏం పెరుగుతుంది అంటే వడ్డీలు కూడా పెరుగుతాయి, ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతుంది. ఆ రుణాన్ని మళ్ళా కొనసాగించడానికి మళ్ళా అప్పు చేయాలి. సో అదే పరిస్థితి అయిపోయింది ఇప్పుడు అయిపోయింది. కాబట్టి ఈ అప్పు అనేది దేశానికైనా వ్యక్తులకైనా మంచిది కాదు, దేశానికైనా వ్యక్తులకైనా మంచిది కాదు. ఇది ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం విత్త శాస్త్రం యొక్క పరిధిని వివరించండి అన్నప్పుడు 5 అంశాలు రాయాలండి. 5 అంశాలు. ఒకటి ప్రభుత్వ ఆదాయం, రెండోది ప్రభుత్వ వ్యయం, మూడోది ప్రభుత్వ రుణం, నాలుగోది ఫెడరల్ విత్తం, ఐదోది విత్త నిర్వహణ. ఫెడరల్ విత్తం అన్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విత్త సంబంధాల గురించి రాయాలి. విత్త నిర్వహణ అన్నప్పుడు బడ్జెట్ గురించి రాయాలి. ప్రభుత్వ రుణం అన్నప్పుడు అవి 2 రకాలు ఉంటాయి, ఉత్పాదక రుణం, అనుత్పాదక రుణం, దేశీ రుణం, విదేశీ రుణం అనే 4 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. అదే ప్రభుత్వ వ్యయం అన్నప్పుడు ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం గురించి రాయాలి. ప్రభుత్వ ఆదాయము లేదా ప్రభుత్వ రాబడి అన్నప్పుడు రాబడులు ఎన్ని రకాలు ఉన్నాయి, 2. ఏ రకాలైన రాబడులు ఉన్నాయి, ఒకటి పన్ను రాబడి, పన్నుయేతర రాబడి గురించి రాయాలి. సో ఇవి క్లియర్ గా మొత్తం ప్రభుత్వ విత్త శాస్త్రానికి సంబంధించిన ప్రతి అంశము ఈ 5 దాంట్లోనే ఇమిడి ఉంటాయి, 5 దాంట్లోనే ఇమిడి ఉంటాయి. ఓకేనా? ఎంపులయా అనిల్ కుమార్, ప్రకాష్. ప్రభుత్వ విత్త శాస్త్రం యొక్క పరిధిని వివరించండి అంటే ప్రభుత్వ విత్త శాస్త్రం అంటే ఏం రాయాలి? పరిచయంలో ప్రభుత్వ విత్త శాస్త్రం అంటే ఏం రాయాలి? ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాల గురించి తెలియజేసే దానినే ప్రభుత్వ విత్త శాస్త్రం అంటారు. ప్రభుత్వ విత్త శాస్త్రం అనేది దేశంలో, ప్రపంచంలో ఈ ప్రభుత్వ విత్త శాస్త్రానికి బాగా ప్రయారిటీ ఉంది, చాలా ప్రాధాన్యత ఉంది. ఈ ప్రాధాన్యతను ఆధారంగా చేసుకొని వివిధ రకాలైనటువంటి అంశాలు ప్రభుత్వ విత్త శాస్త్రంలో మనకి కనబడతాయి. సాంప్రదాయ ఆర్థికవేత్తలు ప్రభుత్వం యొక్క పాత్ర తక్కువగా ఉండాలని భావించారు. అందులో జేబీసీ అనే ఆర్థికవేత్త ప్రణాళికలలో తక్కువ ఖర్చు చేసేది ఉత్తమ ప్రణాళిక అని, పన్నులలో తక్కువ పన్ను విధించేది మంచి పన్ను అని అభిప్రాయపడ్డారు. 1929వ సంవత్సరంలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఈ ఆర్థిక మాంద్యం ఏర్పడడం ద్వారా ప్రభుత్వం యొక్క వ్యయ ప్రాధాన్యత పెరిగింది. ఆ సందర్భంలో 1936వ సంవత్సరంలో జేఎం కీన్స్ అనే ఆర్థికవేత్త ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనే ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథంతోనే ప్రభుత్వ విత్త శాస్త్రానికి అధిక ప్రాధాన్యత వచ్చింది. ఎస్పెషల్లీ ప్రభుత్వ విత్త శాస్త్రం యొక్క పరిధి అనే హెడ్డింగ్ పెట్టి ప్రభుత్వ విత్త శాస్త్రం యొక్క పరిధిలో మనకి ప్రభుత్వ రాబడి, ప్రభుత్వ వ్యయము, ప్రభుత్వ రుణం, ఫెడరల్ విత్తం, విత్త నిర్వహణ,
ఈ అంశాల గురించి రాయాలి. ఇప్పుడు చెప్పినటువంటి అంశాలన్నీ రాయాలి. మళ్ళా ప్రభుత్వ రాబడిలో 2 రకాలని, ప్రభుత్వ వ్యయం మళ్ళా 2 రకాలని, ప్రభుత్వ వ్యయం మళ్ళా ప్రభుత్వంలో 4 రకాలని, ఫెడరల్ విత్తము కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి చెప్తుందని, విత్త నిర్వహణ బడ్జెట్ గురించి చెప్తుంది. ఈ 5 అంశాలను మీరు బాగా క్షుణ్ణంగా నేర్చుకుంటే ఈ మొత్తం పబ్లిక్ ఫైనాన్స్ అనే చాప్టరే క్లోజ్ అవుతుంది. పబ్లిక్ ఫైనాన్స్ అనే చాప్టరే క్లోజ్ అవుతుంది. ఇది ప్రభుత్వ విత్త శాస్త్రం యొక్క పరిధి, దాని యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ వేరే టాపిక్లు చెప్పుకుందాం. ఇప్పటి వరకు మీకు